Stop, sir. Stop. All right. Okay. Started, sir. Start. Right. Hi guys. Myself D. Qasim Ali. I'm raising subject faculty. Coming to the topic. Today topic letter and letter series. When we learn letter and letter series topic, we can easily cover 3 topics. ఎలా అంటే ఏ టాపిక్స్ అంటే లెటర్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్, థర్డ్ వన్ ఎనాలజీ ఆర్ క్లాసిఫికేషన్. ఈ టాపిక్ లెటర్ సిరీస్లో మనం గిన ఈ టాపిక్ నేర్చుకుంటే వీ కెన్ ఈజీలీ క్రాక్ ఎంటైర్ టాపిక్స్లో ఈ లెటర్ సిరీస్ కానీ, కోడింగ్, డీకోడింగ్ కానీ, ఎనాలజీ ఆర్ క్లాసిఫికేషన్ అటువంటి వాటిని మనం క్లియర్గా కంప్లీట్ చేయగలుగుతాం. ఇక్కడ రండి, ఇక్కడ లెటర్ సిరీస్ అంటే ఏంటి అనేటువంటి విషయానికి మనం వచ్చినప్పుడు మనం ఏం నేర్చుకోవాలి అంటే ఇక్కడ వాట్ వీ హ్యావ్ టు లెర్న్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ సిరీస్ వీ హ్యావ్ 26 లెటర్స్. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ సిరీస్లో మనకి 26 లెటర్స్ ఉంటాయి. ఈ 26 ఆల్ఫాబెట్ సిరీస్ని మనం వీ హ్యావ్ టు లెర్న్ నెంబర్ టు లెటర్ అండ్ లెటర్ టు నెంబర్. Why we have to learn number to letter and letter to number? Because we are writing the exam in some exams in online, some exams in offline. So we have to crack each question less than 45 seconds. That's why we have to by heart number to letter, letter to number. Okay na? Come with me in this topic. ఈరోజు ఈ టాపిక్లో మనం ఏమేమి నేర్చుకుందాము అంటే ఎంటైర్లీ లెటర్ సిరీస్లో మనకి మెయిన్లీగా 2 మోడల్స్ ఉంటాయి. ద ఫస్ట్ వన్ ఈజ్ ఆపోజిట్ పెయిర్, సెకండ్ వన్ ఈజ్ హాఫ్ రివర్స్. ఇవి రెండు ఉంటాయి. ఇవి రెండింటిని మనం నేర్చుకుంటే ఆటోమేటిక్గా కోడింగ్, డీకోడింగ్ కానీ లెటర్ సిరీస్ కానీ ఈజీగా మనం ఈ క్వశ్చన్ని ఏ క్వశ్చన్ ఇచ్చినా కానీ మనం కంప్లీట్ చేయగలుగుతాం. రెండో ఒకసారి సార్ ఆపోజిట్ పేస్ అంటే అసలు మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ సిరీస్లో ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ సిరీస్ ఓవెల్స్ ఏ, ఈ, ఐ, ఓ, యు, these letters are vowels. The remaining letters are consonants. B, C, D, etc. Next మనం in this topic opposite pair means totally we have 26 letters, half is 13, remaining half is 13. So first half A, B, ఆపోజిట్ పేర్స్ గురించి డిస్కస్ చేస్తానండి. ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ, జే, కే, ఎల్, M. Next letter is M, but we have to write down of M. M, N, O, P, Q, R, S, T, U, V, W, X, Y, Z. వీటిని మనం ఆపోజిట్ పేస్ అంటాం. మీ అందరూ ఆల్రెడీ వినే ఉంటారు కొంతమంది, సార్ జాక్ అండ్ క్వీన్, ఐఆర్, ఇండియన్ రైల్వేస్ అని, జీటీ, గ్యాంగ్టెక్ ఆర్ గాంధీ తాత అని మీరు వినుంటారు. బట్ వీటన్నిటినీ కలిపి మనం 30 సెకండ్స్లో ఎలా నేర్చుకోవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, హౌ టు రిమెంబర్ అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. రండి ఒకసారి. ఇక్కడ నేను ఐ విల్ టీచ్ యూ ఏ స్మాల్ స్టోరీ. That story helps you entire alphabet series to remember in 30 seconds only. Okay na? Randi, you can recall also in 30 seconds. When you learn, ఎప్పుడైతే మీరు ఇలా నేర్చుకుంటారో జేఐఆర్, జే అండ్ క్యూ, జాక్ అండ్ క్వీన్ ఇలా నేర్చుకుంటే మనకి ఎంటైర్గా 13 ఆల్ఫాబెట్ సిరీస్ అంటే 13 పేర్స్ని మనం ఈజీగా నేర్చుకోలేము, అంటే గుర్తుపెట్టుకోలేము. సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఒక స్టోరీ చెప్తాను, ఆ స్టోరీని బట్టి మనం డిస్కస్ చేద్దాం. రండి ఒకసారి. సార్ ఏ టు జెడ్ అనే కంపెనీ బాయ్ చెప్పింది
బాయ్ బాయ్ చెప్పింది. ఎవరికి చెప్పింది అంటే క్రక్స్ అనేటువంటి బైక్కి చెప్పింది. క్రక్స్ అనేటువంటి బైక్కి చెప్పింది. చెప్పిన తర్వాత DW, క్రక్స్ అనేటువంటి బైక్ చెప్పిన తర్వాత DW ఏమైపోయిందంటే డౌన్ అయినా. ఏంటి, క్రక్స్ యొక్క బైక్ యొక్క ప్రైస్ డౌన్ అయినా, DW డౌన్ అయినా. ఈ నెక్స్ట్ ఈవెన్ అంటే ఏంటంటే ఈవెన్ అయినప్పటికీ, ప్రైస్ డౌన్ అయినప్పటికీ యూత్కి ఏం లేదు, యూ ఫండ్ లేదని చెప్తున్నాడు. యూత్ అంతా ఏం చేశారంటే ఈ క్రక్స్ అనేటువంటి బైక్ తయారు చేసేటటువంటి కంపెనీ తయారు చేసేటువంటి గేట్ దగ్గరికి వెళ్ళి, GT గేట్ దగ్గరికి వెళ్ళి షౌటింగ్ అరుస్తూ ఉంటే, ప్రొటెక్ట్స్ నిరసనలు చేస్తూ ఉంటే, ఆ హౌస్లో నుంచి బయటకు వచ్చినటువంటి ఆ ఓనర్ హౌస్లో నుంచి బయటకు వచ్చినటువంటి ఓనర్ ఏమని చెప్తున్నానంటే, అరే ఓ నేను IR లెక్క, జాక్ అండ్ క్యూ లెక్క, K&P లెక్క, లవ్లో లేన్ మ్యాన్, MN మ్యాన్ అనే విషయాన్ని చెప్పాడు. ఇంకొకసారి చూద్దాం రండి. A to Z అనేటువంటి కంపెనీ బాయ్ చెప్పింది. ఎవరికి చెప్పింది అంటే క్రక్స్ అనేటువంటి బైక్కి చెప్పింది. అయితే ఎందుకు చెప్పింది? క్రక్స్ అనేటువంటి బైక్ యొక్క ప్రైస్ డౌన్ బట్టి, DW డౌన్ అయినప్పటికీ, అయినప్పటికీ యూత్కి ఏం లేదు, ఫండ్ లేదు. లేకపోతే వాళ్ళందరూ కలిసి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కంపెనీ ఎక్కడైతే తయారుందో అక్కడికి వెళ్ళి గేట్ దగ్గరికి వెళ్ళి నిరసనలు చేస్తే హౌస్లో నుంచి బయటకు వచ్చినటువంటి అతను IR లెక్క, JQ లెక్క, KP లెక్క, లవ్లో లేన్ మ్యాన్ అనేసి చెప్పేశాడు. ఇదంతా కూడా మనం గుర్తుపెట్టుకోవడానికి 30 సెకండ్స్ సరిపోయిద్ది. మీరు సార్ ఒకవేళ లవ్ అని, ఒకవేళ J&Q జాక్ అండ్ క్వీన్ అనుకొని, K&P పవన్ కళ్యాణ్ మీరు అనుకుంటూ ఉంటే మీరు రిమైనింగ్ లెటర్స్ని మర్చిపోతారు, రిమైనింగ్ పేర్స్ని మీరు మర్చిపోతారు. కాబట్టి మనం ఈ స్టోరీని మనం ఈజీగా గుర్తుపెట్టుకుంటే మనకి ఎంటైర్ కంటెంట్ అంతా కూడా మనకి ఒక చోట ఉంటుంది. వీ కెన్ ఈజీలీ క్యాచ్ ద క్వశ్చన్ అండ్ ఈజీలీ క్రాక్ దట్ ఆన్సర్ ద క్వశ్చన్. ఓకేనా? నెక్స్ట్ మనం ఇటువంటి వాటిల్లో నెక్స్ట్ కంటెంట్ ఏమని చెప్పాను, నెక్స్ట్ టాపిక్ దీంట్లోనే లెటర్ సిరీస్లో ద ఫస్ట్ వన్ ఈజ్ ఆపోజిట్ పేజ్ చెప్పాను. ద సెకండ్ వన్ ఈజ్ హాఫ్ రివర్స్ అనేటువంటి విషయం చెప్పాను. ఈ హాఫ్ రివర్స్ మనం ఎక్కడ చూసి ఉండం, బట్ ఇక్కడ రెండు ఒకసారి డిస్కస్ చేద్దాం. మన హాఫ్ రివర్స్ అనేటువంటి కంటెంట్ని డిస్కస్ చేద్దాం. మరి ఇప్పుడు కంటెంట్ మనకు ఉన్నటువంటి టేబుల్ ఫార్మేషన్ ఏంటంటే హాఫ్ రివర్స్ అనేటువంటి విషయాన్ని మాట్లాడుకుంటున్నాం. మనకు ఉన్నటువంటి మొత్తం లెటర్స్ ఏంటంటే 26 లెటర్స్లో ఫస్ట్ మన హాఫ్ ఏం చేసాము, ఆపోజిట్ పేరుగా డిస్కస్ చేసాం. ద సెకండ్ హాఫ్ దేన్ని డిస్కస్ చేస్తున్నామయ్యా అంటే హాఫ్ రివర్స్గా డిస్కస్ చేస్తున్నాం. సేమ్ ABCDEF GHIJKLM. ఇక్కడ మనం ఆపోజిట్ పేజ్ మనం M కింద N రాసాము. ఇక్కడ మనం Nతో ఇక్కడ స్టార్ట్ చేద్దాం. NOPQRSTUVWXYZ. దీస్ ఆర్ ద హాఫ్ రివర్స్ కంటెంట్. రండి ఒకసారి దీనికి కూడా, ఈ కంటెంట్కి కూడా ఐ విల్ టీచ్ యూ స్మాల్ స్టోరీ. ఓకేనా? ఇక్కడ ఒక స్మాల్ స్టోరీ ఏంటనే విషయం డిస్కస్ చేద్దాం. రండి ఇక్కడ రండి. ఏమని చెప్తున్నానంటే ఒక యాంట్, AN మీన్స్ యాంట్, నెక్స్ట్ BO మీన్స్ బాయ్, నెక్స్ట్ CP మీన్స్. రండి ఇక్కడ డిస్కస్ చేస్తాను. రండి ఏమని చెప్తానయా అంటే, సార్ ఒక యాంట్, ఒక బాయ్ ఇద్దరు కలిసి ఒక షాప్కి వెళ్ళిన తర్వాత CP కాస్ట్ ప్రైస్, ఒక షాప్కి వెళ్ళిన తర్వాత ఆ షాప్లో ఉన్నటువంటి ఒక వస్తువు యొక్క ఖరీదు అడిగారు. ఆ ఖరీదుని అంటే ఆ షాప్లో ఉన్నటువంటి ఒక వస్తువు యొక్క కాస్ట్ ప్రైజ్ అడిగితే అక్కడ ఉన్నటువంటి షాప్ కీపర్ ఏం చేశాడు అంటే వాళ్ళిద్దరిని చెప్పాడు. ఎంత బాబు, ఇది 100 రూపీస్ అని చెప్తే ఈ యాంట్ ఫిమేల్ కాబట్టి ఏమని చెప్పుద్ది అంటే ఫిమేల్ 100 10 రూపీస్కి ఇస్తావా అనగానే ఆ షాప్ కీపర్ ఏం చేస్తారంటే వీళ్ళిద్దరిని మెడబట్టుకొని బయటికి పడేస్తాడు.
అయితే బయటకు వచ్చిన తర్వాత అయ్యో ఆ వస్తువులు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి, ఖరీదు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి, కాస్ట్ ఎక్కువగా ఉందని చెప్పుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఈఆర్, ఈ యాంట్ ఫిమేల్ కాబట్టి ఇయర్ రింగ్స్ని కొనుక్కోవడానికి వెళ్ళుద్ది. ఇయర్ రింగ్స్ కొనుక్కున్న ఈ యాంట్ ఫిమేల్ ఏమంటది, కొనుక్కున్నటువంటి వాళ్ళు ఈజీగా ఉంటారా, ఏమంటారు, ఇవి బాగున్నాయా అని అడుగుతారా లేదా అంటే ఫ్యాషన్గా ఉన్నాయా లేవా అనేటువంటి అరుచుకుంటూ ఇట్లా అరుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇక్కడ జీటీ గేట్, ఇక్కడ కూడా సేమేనండి. గేట్లో నుండి ఒక ఆవిడ చూస్తూ, నెక్స్ట్ హెచ్యు హౌస్, ఇక్కడ చూడండి ఆపోజిట్ పేర్లో జీటీ సేమే, హెచ్ఎస్ బికమ్స్ టు ఆపోజిట్ పేర్, హెచ్యు బికమ్స్ టు హాఫ్ రివర్స్. సో ఇక్కడ గేట్లో నుంచి ఒక ఆవిడ చూస్తూ, హౌస్లో నుంచి బయటికి ఒక ఆవిడ వస్తూ, వాళ్ళు ఏమని చెప్తారంటే ఇవి అంటే ఏమని అర్థం, ఇవి అంటే ఏంటి, జ్యువెలరీ, ఐవి అంటే ఇవి, నెక్స్ట్ జేడబ్ల్యూ జ్యువెలరీ, ఏమని ఇవి అంటే ఏంటి, జ్యువెలరీ. ఏమని చెప్తుంది వాళ్ళిద్దరు, కేఎక్స్ క్రాకులు వస్తాయి అంటే నెరులు కడతాయి, క్రాక్స్ వస్తాయి అనే విషయాన్ని చెప్తూ ఉంటే వెంటనే యాంట్ ఏమని చేస్తుంది అంటే, అయ్యో ఇవన్నీ డబ్బులు పైసలన్నీ వేస్ట్ అయిపోతున్నాయి అని చెప్పేసి వాళ్ళు తిరిగి షాప్ కీపర్కి ఏ షాప్లో అయితే కొన్నారో షాప్లో ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత ఒక లిల్లీ కొనుక్కొని, లిల్లీ కొనుక్కొని, నెక్స్ట్ లిల్లీ ఫిమేల్ కాబట్టి, లిల్లీ ఫ్లవర్ కాబట్టి, యాంట్ ఫిమేల్ కాబట్టి లిల్లీని ఫ్లవర్ని ఇలా తల్లో పెట్టుకొని, నెక్స్ట్ మాజా కొనుక్కొని ఇద్దరు షేర్ చేసుకొని వెళ్ళిపోతారు. క్లియర్గా అర్థమైందా? ఇంకొకసారి చెప్తారండి. ఒక యాంట్ ఒక బాయ్ ఇద్దరు కలిసి ఒక షాప్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక వస్తువు యొక్క కాస్ట్ ప్రైస్ అడిగితే వాళ్ళిద్దరిని డిస్క్వాలిఫై చేశారు. అయితే యాంట్ ఇయర్ రింగ్స్ కొనుక్కొని ఫ్యాషన్గా ఉన్నాయా లేవా అనేటువంటి అరుచుకుంటూ వెళ్తూ ఉంటే జీటీ గేట్లో నుంచి, హెచ్యు హౌస్లో నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు ఇవి అంటే మీన్స్ ఇవి అంటే ఇవి ఏంటివి, ఇవి జ్యువెలరీ అనేవి ఏమని చెప్తున్నారు, క్రాక్స్ వస్తాయి అని చెప్తుంటే వెంటనే భయపడి రిటర్న్ చేసి ఒక లిల్లీ కొనుక్కొని తల్లో పెట్టుకొని మాజా తాగి ఇద్దరు వెళ్ళిపోయారు. ఓకేనా అండి? ఇక్కడ మనం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ మనం తీసుకుంటూ ఉంటే ఇక్కడ ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇవి రెండు స్టోరీస్ని, ఈ 2 స్టోరీస్ని మనం కేర్ఫుల్గా అర్థం చేసుకుంటే, మనసులో పెట్టుకుంటే మనం ఈజీగా మనకున్నటువంటి కంటెంట్ ఏవైతే ఉంటుందో కోడింగ్, డీకోడింగ్, సిరీస్, ఎనాలజీ, ఇవి మూడింటితో పాటు మనకు ఇన్డెప్త్గా బ్యాంకింగ్ సెక్టార్లో కంటే ఇప్పుడు మనకున్నటువంటి ఎస్ఎస్సి, ఆర్ఆర్బీలో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, సింగిల్ ఐటెం క్వశ్చన్స్గా అడుగుతూ ఉంటాడు. కాబట్టి ఇవి మనకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకు సార్ నేర్చుకుని, వై వీ హ్యావ్ టు లెర్న్ దిస్ స్టోరీ మీన్స్, ఎందుకయ్యా అంటే వీ హ్యావ్ టు క్రాక్ ద క్వశ్చన్ విత్ ఇన్ 45 seconds. సో ఈ 45 secondsలో మనం క్రాక్ చేయాలి అంటే వీ హ్యావ్ టు లర్న్ దిస్. ఓకేనా? దెన్ కమ్ విత్ మీ ద నెక్స్ట్. మనకి మొత్తం ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ మొత్తం ఎన్ని ఉంటాయి అంటే సార్ 26 ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఉంటాయి. బిఫోర్ ఐ సెడ్ లెటర్ టు నెంబర్, సార్ నెంబర్ టు లెటర్. కమ్ విత్ మీ. ఓకే రైట్. ఇక్కడ మనం ఏం నేర్చుకుందామయ్యా అంటే లెటర్ని నెంబరింగ్గా గుర్తుపెట్టుకుందాం, నెంబర్ని లెటర్గా గుర్తుపెట్టుకుందాం. రెండు ఒకసారి మనకున్నటువంటి మొత్తం లెటర్స్ 26ని ఒకసారి రాసేద్దాం. జెడ్. ఇక్కడ ఏమని చెప్తున్నానయ్యా అంటే సార్ A1, B2 అలా మనకు ఉన్నటువంటి మొత్తం లెటర్స్ ఎన్ని 26 లెటర్స్. సరే ఎందుకు మనకు ఎక్కడ ఉపయోగపడతాయి? లెటర్ని మనం నెంబరింగ్ ఫామ్లో ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అంటే మనం కోడింగ్, డీకోడింగ్ కానీ సిరీస్ కానీ చేసేటప్పుడు మన లెటర్ని లెటర్గా రాస్తే మనం క్వశ్చన్ని క్రాక్ చేయలేము. సో వాటిని మనం వీ హ్యావ్ టు టర్న్ ఇన్ టు ది నెంబరింగ్ ఫామ్. ఈ నెంబరింగ్ ఫామ్లో మనం టర్న్ చేసుకుంటూ ఉంటే ఈజీగా క్వశ్చన్ని మనం క్రాక్ చేయగలుగుతాం. సో దాట్స్ వై వీ హ్యావ్ టు లెర్న్ నెంబర్ టు లెటర్ ఆర్ లెటర్ టు నెంబర్. సో రెండు ఒకసారి సార్ మనకు అందరికీ తెలుసు, మన అప్ టు స్కూలింగ్ సెక్షన్స్లో మన ఎక్కడైనా హైయెస్ట్ అంటే
నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నప్పుడు మనకు సెక్షన్స్గా డివైడ్ చేస్తారు. ఏమని? ఏ సెక్షన్, బి సెక్షన్, సి సెక్షన్ అని. సో మనకి ఏం అర్థమవుతుంది? సార్ ఏ సెక్షన్ అంటే బాగా చదివే వాళ్ళు 1, బి సెక్షన్ తర్వాత సి తర్వాత సెక్షన్ అని అర్థం. సో ఏ అంటే 1 అని, బి అంటే 2 అని, సి అంటే 3 అని మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ సార్ నెక్స్ట్ లెటర్ డి. డి అంటే మనం ఏం చేద్దామంటే డాగ్కి వెళ్దాం. డాగ్కి ఎన్ని లెగ్స్ ఉన్నాయంటే 4 లెగ్స్. నెక్స్ట్ లెటర్ ఈ. ఈ అంటే ఎలిఫెంట్. సార్ ఎలిఫెంట్ ఉంది, ఓకేనా? ఈ ఎలిఫెంట్ ఉన్నప్పుడు మనకు అందరికీ తెలుసు ఎలిఫెంట్కి ఎన్ని లెగ్స్ ఉంటాయంటే 4 లెగ్స్ ఉంటాయి. దాని ట్రంప్ కూడా భూమికి తగులుద్ది కాబట్టి, నేలకు టచ్ అవుద్ది కాబట్టి, సో ల్యాండ్కి టచ్ అవుద్ది కాబట్టి, సో దా ట్రంప్ను కూడా నేను లెగ్ అనుకుంటాను. ఇది మన వే కాబట్టి మనకు నచ్చినట్టు రాసుకుందాం. నెక్స్ట్ ఎఫ్. ఎఫ్ బికమ్స్ టు ఫిక్స్. ఈ ఎఫ్ని మనం ఆపోజిట్ అంటే తిరగదిప్పి రాసిన తర్వాత కూడా 6 లా కనపడుతుంది. సో ఎఫ్ బికమ్స్ టు 6. నెక్స్ట్ లెటర్ జీ. మనం రాసేటప్పుడు లెటర్లోనే మనకు ఉంటుంది. సార్ జీ లోపల 7 రాస్తాం. సో మనం ఆటోమేటిక్గా జీని రాసేటువంటి లెటర్లోనే మనకి 7 కనపడుతూ ఉంటుంది. G7. హెచ్ అనేటువంటి వర్డ్ రాసాము, లెటర్ రాసాము. ఈ టాప్ బాటం రెండింటినీ కూడా మనం యాడ్ చేస్తే మనకి 8 లా కనిపిస్తూ ఉంటుంది. సో హెచ్ బికమ్స్ టు 8. నెక్స్ట్ లెటర్ ఐ. మనం ఐ రాసేటప్పుడు కర్సివ్ రైటింగ్లో ఐని ఇలా రాస్తాము. ఈ టాప్ ఎండ్ని మనం ఇలా యాడ్ చేస్తే మనకు 9 లా కనపడుతుంది. సో ఐ బికమ్స్ టు 9. నెక్స్ట్ జే. జే బికమ్స్ టు, ఇప్పుడు మనం అందరం కూడా జియో సిమ్స్ యూజ్ చేస్తూ ఉన్నాం. జే పక్కన దాని యొక్క సింబల్ జే పక్కన ఐ ఉంటుంది, స్మాల్ ఐ పక్కన 0 ఉంటుంది. సో ఇప్పుడు జే పక్కన ఏమని అర్థం? J10 అంటే J10 అని అర్థం. నెక్స్ట్ లెటర్ కే ఉంది. ఈ కేని మనం 2 ప్యారలల్ లైన్గా రాసేద్దాం. ఫస్ట్ లైన్ ఇది, ద సెకండ్ లైన్ ఇలా క్రాస్ కాకుండా ఇలా స్ట్రైట్గా రాసేద్దాం. సో కే బికమ్స్ టు 11. నెక్స్ట్ లెటర్ ఎల్. ఇలా రాయొచ్చు ఎల్ని. ఇప్పుడు మనం ఆల్రెడీ కే అనేటువంటి లెటర్కి 11 అనేటువంటి నెంబర్ని ఇచ్చేసుకున్నాం. ఇప్పుడు ఎల్ అంటే ఇప్పుడు మనకు 2గా కనపడుతుంది. ఆల్రెడీ 2 అంటే ఏంది మనకి బి అని అర్థం కదా. సో ఈ ఎల్ ముందు 1 పెట్టేస్తే మనకు 12గా కనపడుతూ ఉంటుంది. నెక్స్ట్ లెటర్ ఎం. ఎంని మనం రైట్ టర్న్ చేస్తే మనకి ఇలా కనబడుతుంది. 3 అంటే ఏంది? సి అని అర్థం. సో ఆల్రెడీ ఒక లెటర్కి 2 నెంబర్లు ఉండవు కదా. సో పోనీ 2 లెటర్లకు ఒక నెంబర్ అయితే ఉంటుందా? ఉండదు కదా. సో రండి ఒకసారి. సో ఎం బికమ్స్ టు 13. నెక్స్ట్ లెటర్ ఎన్. ఎన్ ఎండ్స్ ఉన్నాయి. 1, 2, 3, 4. 4 ఎండ్స్. ఆల్రెడీ 4 బికమ్స్ టు డి. 4 అంటే డి ఇచ్చేసాం. సో ఎన్కి 4 ఇవ్వగలుగుతామా? సో నెంబర్ 14. నెక్స్ట్ లెటర్ ఓ. ఓ రాసేటప్పుడు 5ని ఇలా రాస్తున్నాం కదా. ఓ రాసి ఇలా 5గా రాసుకుంటాం. దాని ముందు 1 పెట్టేద్దాం. ఇవి 2 కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటాయి, అంత మించి ఏం లేదు. నేను దెన్ బికమ్స్ టు పీ. పీని మనం ఆపోజిట్ రివర్స్ చేస్తే 6 లా కనపడుతుంది. దాని ముందు 1 పెడదాం. ఆల్రెడీ 6 అంటే ఏమని చెప్పాను? ఎఫ్. 16. నెక్స్ట్ లెటర్ క్యూ. లోపల మనం 7 రాస్తున్నాం, ఓకేనా? ఆల్రెడీ 7 అంటే ఏంటి? జీ అని అర్థం. సో 17. నెక్స్ట్ లెటర్ ఆర్. ద బాటమ్ని మనం యాడ్ చేస్తే 8 కనపడుతుంది. దాని ముందు 1. 8 అంటే ఆల్రెడీ హెచ్ అని అర్థం. సో 18. నెంబర్ ఎస్. ఎస్ బికమ్స్ టు 19. చూడండి ఒకసారి ఎస్ ఇలా రాస్తాము. ఈ ఎండ్ని మనం యాడ్ చేస్తే 9 కనపడుతుంది. నెక్స్ట్ టీ బికమ్స్ టు మనం రాస్తూ ఉంటాం. ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి లెటర్ కూడా మనకి ఇప్పుడు ఐపీఎల్ జరుగుతుంది. T20 అంటాం. టీ బికమ్స్ 20. T20. నెక్స్ట్ లెటర్ యూ. ఇక్కడ చూడండి యూ ఇలా రాస్తాం. ఇక్కడ మనకి ఏదైతే ఉంటుందో ఇక్కడ మనం ఇలా రఫ్ చేస్తే ఇది 21 లాగా మనకు కనపడుతూ ఉంటుంది. సో యూ బికమ్స్ టు 21. నెక్స్ట్ వి. మనం ఆల్రెడీ పెద్ద ఫోజులు ఇచ్చేసి మనం పెద్దగా ఫోజులు ఏమేమి ఇస్తుంటాం? ఇట్లా ఇస్తూ ఉంటాం. అంటే ఇక్కడ ఒక 2 ఇక్కడ ఒక 2. మన వి బికమ్స్ టు 22. నెక్స్ట్ లెటర్ డబ్ల్యూ. ఇందాక ఎంని మనం రైట్ టర్న్ చేసాం, డబ్ల్యూని లెఫ్ట్ టర్న్ చేస్తే మనకు 3 వచ్చింది. ఆల్రెడీ 3 అంటే ఏమని అర్థం? మనకు ఆల్రెడీ సి అని అర్థం. ఒకవేళ ముందు 1 పెడతాం అంటే 13 అంటే కూడా ఎం అయిపోయింది. సో 23. ఎక్స్. ఎన్ని క్రాసులు? 2 క్రాసెస్. ఎన్ని ఎండ్స్? 4 ఎండ్స్. నెక్స్ట్ లెటర్ వై. ఎల్లో డర్టీ ఫెలోస్. మొత్తం క్లాస్లో ఎంతమంది ఉంటారా అంటే సార్ 25 మెంబర్స్ ఉంటారు. నెక్స్ట్ జెడ్. మీ అందరికీ తెలుసు జెడ్ బికమ్స్ టు 26 అని తెలుసు. ఓకేనా? క్లియర్గా ఉందా? కమ్ విత్ మీ ద నెక్స్ట్. సార్ ఈ టాపిక్లో మనకు అడిగే క్వశ్చన్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఫైండ్ 108th లెటర్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ సిరీస్ అని అడిగితే మనం ఏం చేద్దాం అంటే సార్ 26 అంటే ఏమని చెప్తాం? జెడ్ అని చెప్తాం. పి అంటే 16 అని చెప్తాం. ఏ అంటే 1 అని చెప్తాం. ఇప్పుడు నేను 27 అడిగాను అనుకో, దాని జెడ్ తర్వాత ఏదైతే నెంబర్ మళ్ళీ రొటేట్
సర్కిల్, సేమ్ సర్కిల్ జెడ్, నెక్స్ట్ ఏ, నెక్స్ట్ బి, సేమ్ సర్కిల్లో రొటేట్ అవుతూ ఉంటామే. ఇప్పుడు మనకి జెడ్ అంటే 26, నెక్స్ట్ నెంబర్ 27 బికమ్స్ టు ఏ. సో అట్లాగా మనకి 108th లెటర్ కావాలి అంటే మనం కౌంట్ డౌన్ చేయలేం కదా. మనం ఏం చేద్దాం, కౌంట్ చేసుకోలేం. ఎలా 108th వరకు కూడా మనం కౌంట్ చేయలేం కాబట్టి మనకు ఉన్నటువంటి మొత్తం లెటర్స్ అన్ని 26. సో ఈ న్యూమరేటర్లో మనం ఏదైతే ఫైండ్ అవుట్ చేయాలో వీ హ్యావ్ టు రైట్ ద న్యూమరేటర్ వాట్ వీ హ్యావ్ టు ఫైండ్. ద 108th letter is the question. That 20, how many letters we have in English alphabet series? 26. So 108 divided by 26. See here 26 అనేది 108 ని డివైడ్ చేయాలి. ఎన్ని టైమ్స్ పోయిద్ది? 4 టైమ్స్ పోయిద్ది. 24, 9, 10, 104 వస్తుంది. సో రిమైండర్ ఈజ్ 4. రిమైండర్ ఎంత అయితే వస్తుందో మనకి దాన్ని బట్టి మనం ఆన్సర్ చేయాలి. నెంబర్ 4 అంటే మనకి ఏమని అర్థం అండి? ఏబిసిడిలో డి అనే కదా. సో 108th లెటర్ బికమ్స్ టు డి. క్లియర్గా? నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇప్పుడు మనం సార్ ఫ్రంట్ సైడ్ మాత్రమే కనుక్కున్నాం. ఏమని కనుక్కున్నాం సార్? A1, B2, C3, D4 అనే విషయాన్ని కనుక్కున్నాం. ఇప్పుడు మనం ఒకవేళ బ్యాక్ సైడ్ నుంచి రావాలి అంటే ఏమని అర్థం సార్? ఒకవేళ నాకు బ్యాక్ సైడ్ నుంచి క్యూ యొక్క నెంబర్ ఎంత అంటే ఇప్పుడు జెడ్ ఎంత అవుతుంది? అప్పుడు 1 అవుతుంది. అట్లాగా క్యూ మనకు ఉన్నటువంటి మొత్తం లెటర్స్ మన బ్యాక్ సైడ్ నుంచి అడుగుతున్నాం కాబట్టి 27లో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. ఈ 27లో నుంచి ఫ్రంట్ సైడ్ ఉన్నటువంటి క్యూ యొక్క నెంబర్ యొక్క లెటర్ యొక్క నెంబర్ ఎంత అండి? 17. సో 27 minus 17, 0, 1. So Q becomes to 10 from the back side. అర్థమవుతుందా? ఒకవేళ ఇవన్నీ కాదు అనుకుంటే మనం ఆపోజిట్ పేస్ నేర్చుకున్నాం. ఈ ఆపోజిట్ పేస్ నేర్చుకున్నప్పుడు A to Z, ఓకేనా? నెక్స్ట్ B to Y, బాయ్ చెప్పింది ఎవరికి? C to X, క్రక్స్ అనేటువంటి కంపెనీకి C to X. అంటే ఇక చూద్దాం, రాసేటప్పుడు మనం A to Z అనే కంపెనీ బాయ్ చెప్పింది క్రక్స్కి. ఎందుకు? ప్రైస్ డౌన్ అవ్వబట్టి. ఇక్కడికి రండి నాతో పాటు. ఇక్కడ ఒక మీకు షార్ట్ కట్ ఒకటి చెప్తాను. ఏంటా అంటే మనం బ్యాక్ సైడ్ నుంచి నెంబర్స్ని కనుక్కునేటప్పుడు 27 మైనస్ ఫ్రంట్ నుంచి ఆ నెంబర్ యొక్క పొజిషన్ ఎంతైతే ఉందో దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. అలా కాకుండా ఈజీగా మనం ఏం చేద్దామని అంటే ఇక్కడ చూడండి, మనం బ్యాక్ సైడ్ ఆడినప్పుడు జెడ్కి ఆపోజిట్ ఏముంది? ఏ. సో జెడ్ బికమ్స్ టు 1. దెన్ వైకి ఆపోజిట్ 2, ఎక్స్కి 3, డికి 4. అంటే మనం ఎప్పుడైతే ఆపోజిట్ పేస్ నేర్చుకుంటున్నామో యాజ్ యూజువల్గానే మనం అక్కడే ఆన్సర్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సరే ఎలా సార్ అంటే మనకి ఇక్కడ ఆపోజిట్ పేస్లో డబ్ల్యూకి ఇప్పుడు ఆపోజిట్ అంటే నేను నీకు ఆపోజిట్ అంటే నువ్వు నాకు ఆపోజిట్ అని అర్థమే కదా. సి హియర్ ఏ ఈజ్ ఆపోజిట్ టు బి అంటే దట్ ఈస్ ద క్వశ్చన్. బట్ మై ఎక్స్ప్లెనేషన్ బి ఈజ్ ఆపోజిట్ టు ఏ. ఇస్ రైట్ ఆర్ రాంగ్? సో ఏదైనా సరే నాకు ఆపోజిట్ మీరున్నారు అంటే మీకు ఆపోజిట్ నేనున్నట్టే కదా. కాబట్టి మనం ఇక్కడ ఈ నెంబర్ యాక్చువల్గా స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే కమింగ్ ఫ్రమ్ స్ట్రైట్ అంటే ఫస్ట్ నుంచి కూడా మొదటి నుంచి ఫ్రమ్ ఫార్వర్డ్ సెక్షన్లో డబ్ల్యూ బికమ్స్ 23rd అవుతుంది. ఇప్పుడు నాకు బ్యాక్వర్డ్ కావాలి. బ్యాక్వర్డ్ సెక్షన్లో నాకు డబ్ల్యూ యొక్క పొజిషన్ ఎంత కావాలి? దీనికి ఆపోజిట్ లెటర్ ఏదైతే ఉందో దాని యొక్క లెటర్ ఏది? డబ్ల్యూ ఆపోజిట్ ఏముంది? డి ఉంది. డి యొక్క నెంబర్ పొజిషన్ ఎంత? 4. సో డబ్ల్యూ బికమ్స్ టు 4 ఫ్రమ్ బ్యాక్వర్డ్. క్లియర్ దట్? దెన్ కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఇక్కడ వాటిలో మన క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయంటే సార్ ఏ సి ఈ వాట్ నెక్స్ట్. ఇప్పుడు ఎప్పుడైనా సరే మనం క్వశ్చన్స్ చేసేటప్పుడు మనం ఈ కోడింగ్ డీకోడింగ్ కానీ సిరీస్ కానీ చేసేటప్పుడు మనం నెంబరింగ్ వేసుకుందాం. నెంబరింగ్ వేయటం వల్ల మనకు క్వశ్చన్ చాలా ఈజీగా క్విక్గా మనం ఆన్సర్ చేయొచ్చు. రండి, ఏ బికమ్స్ టు 1, సి బికమ్స్ టు 3, ఈ బికమ్స్ టు 5, నెక్స్ట్ 7 బికమ్స్ టు జీ. ఓకేనా? క్యాచ్ మై పాయింట్. నెక్స్ట్ ఒక క్వశ్చన్ సార్ ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఎస్ ఎం టీ what next? S becomes to 19, M becomes to 13, T becomes to 20, W becomes to 23rd. నెక్స్ట్ ఎక్కడైనా మన సిరీస్లో మనకి ఏమన్నా నెంబర్ -7 +7 -3 మీరు అనుకోవచ్చు సార్ +3 సార్ మనకి నెక్స్ట్ ప్లస్ ఇక్కడ
-7 -7 -6 కదా, -6 -6 +7. ఇక్కడ ఎక్కడా కూడా మనకి ఒక సిరీస్ లేదు, మనకి ఎక్కడా కూడా ఇక్కడ సిరీస్ కనిపించలేదు. మనకు సిరీస్ కనిపించలేదు కాబట్టి ఇంకొకసారి రాస్తానండి. ఎస్ ఈజ్ 19, ఎం ఈజ్ 13, టీ ఈజ్ 20, డబ్ల్యూ ఈజ్ 23. ఈ రాసిన సిరీస్లో మనకి ఎక్కడైనా లింక్ అంటే ఒక ప్రాపర్ వే ఏమైనా కనపడుతుందా? -6, నెక్స్ట్ ఇక్కడ +7, నెక్స్ట్ ఇక్కడ +3. వాట్ నెక్స్ట్? ఈ క్వశ్చన్ ఆల్రెడీ ఒకసారి ఎగ్జామ్ ప్యాటర్న్లో వచ్చినటువంటి క్వశ్చన్. ఆన్సర్ ద క్వశ్చన్. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ యూ వాల్యుబుల్ టైం.